ఒక సమూహం, ఒక సంస్కృతి, ఒక గ్రామదేవత, ఓ చల్లని దైవం, అజరామరమైన భక్తి, తల్లి పట్ల భయం, అమ్మపై నమ్మకం, ఒక ఆచారం, జనసందోహం, పలకరింపు, పులకింత, తుళ్ళింత, గాఢ విశ్వాసం, ఓ నిండు సరదా, ఒక కేరింత, జానపదం, చిందేసే పాదం, ఒక దరువు, ఒక హృదయ స్పందన, ఒక మేలు కలయిక, ఒక మహదానందం, అంతటా కోలాహలం. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అరమరికలు లేకుండా కలిసి మెలిసి తిరిగే ఆనంద సమయం తిరుపతి గంగ జాతర. తిరుమల శ్రీనివాసుని ముద్దుల చెల్లి, చల్లని తల్లి, అందరిని గన్న అమ్మ, చాలా పెద్దమ్మ, ఆమె తిరుపతి తాతయ్య గుంట చెనగంగమ్మ. మన సనాతన భారతీయులు ప్రకృతి ఆరాధకులు. కొండ కోన, నింగి నేల, నీళ్లు నిప్పు, చెట్టు పుట్ట అన్నీ ఆరాధనీయాలే. ఆది నుంచి ఈ పంచభూతారాధన మన ఆచారం, అలవాటు అని వేదం కూడా ఘోషిస్తోంది. వాయువు జీవాధారం, జలం ప్రాణాధారం, ఇవి మనుగడకు ముఖ్యం. తొలకరి లేనిదే భూమి పులకించదు, గింజ మొలకెత్తదు, పిడికడు బువ్వ నోటికి అందదు, శరీరానికి బలముండదు. అలాంటి ప్రాణాధార శక్తిని ఒక తల్లిగా భావించడం గొప్ప ఆశ్చర్యమేమీ కాదు. గంగమ్మ జాతర నారీ శక్తికి ప్రతీక. ఆడది అబల కాదు, ఆదిశక్తి అనేందుకు ఈ జాతర ఒక తార్కాణం. ఈ జాతర స్త్రీలోలులకు చెంపపెట్టు, కామాంధులకు గట్టి హెచ్చరిక. ఎంతులను అణిచివేస్తే అణు విస్ఫోటనమే ప్రతిఫలం అని చాటించే ఒక చాటింపు. తాను అగ్గిలో బుగ్గి అవుతూ, భానుడు తీవ్ర గ్రీష్మ తాపానికి తాను కూడా గురి అవుతూ పురవాసులను నీరసింపజేస్తున్న వేళ, ఆ భుగభుగల ధాటికి తట్టుకోలేక అందరూ ఆ చల్లని తల్లి గంగను తన చిరునగవుల చిరుజల్లులను కురిపించాలని ఉప్పొంగే భక్తితో, కోళ్లతో, వేడుకోళ్లతో, పొంగళ్లతో కొలిచే వేళే ఈ గంగ జాతర. అల్లుళ్లకు ఆహ్వానం, కూతుళ్లకు సారెపెట్టెలు, కోడళ్ల పొంగళ్ల మొక్కు తీర్పులు, చిన్నారుల వేషాల కేరింతలు, కొడుకుల సప్పరాల చిందులు, సంప్రదాయాన్ని తరువాతి తరానికి అందించామన్న పెద్దల ఆత్మతృప్తి, ఇంటిల్లిపాదికి ఆనందం, ఆత్మీయులకు సద్దివిందులు, అందరికీ అంబళ్ళు, నడుముకు వేళ్లాడే వేపమండలు, నెత్తిన మోస్తున్న 1000 కళ్ల దుత్తలు. తిరుపతి ఉత్సవాలు ఒక పురాతన పరంపరా సంస్కృతి. క్రీస్తుపూర్వం 250లో శిలప్పదిగారంగా పేరు పొందిన తమిళ సంగమ సాహిత్యంలో తిరుపతిని వేంగడమని పేర్కొంటూ, ఇక్కడ నివసించే తెగలు ఎప్పుడూ ఆనందోత్సాహాలతో జాతరలు, పండుగలు చేసుకుంటారని పేర్కొనడం జరిగింది. గంగమ్మ గురించి, గంగమ్మ దేవాలయాల గురించి వాగ్గేయకారులైన తాళ్లపాక అన్నమాచార్యుల పేరుతో వెలసిన తాళ్లపాక గంగమ్మ, వైష్ణవ గురువైన తాతాచార్యులపై ఏర్పడిన తాతయ్యగుంట గంగమ్మల ప్రస్తావనలు తిరుపతి చరిత్రలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అరమరికలు లేకుండా కలిసి మెలిసి తిరిగే ఆనంద సమయం
తిరుపతి గంగ జాతర. కొలవలేకే తురకదంట అట్టాడిదానే తిరుపతి తిరగంగే కొడారు నెల్లూరా జనులాజీ పత్ర